450 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న బాహుబలి ది కంక్లూజన్ అంచనాలకు మించి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న యావత్ ప్రపంచాన్నే ఒక ఊపు ఊపింది. అలాంటి ప్రశ్నకు ఈ రోజు సమాధానం దొరికిందని ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాహుబలి ప్రభాస్ ను రాజమాత శివగామి రమ్యకృష్ణ మాహిష్మతి రాజ్యానికి మహారాజుగా ప్రకటిస్తుంది. పట్టాభిషేకానికి సమయం ఉండడంతో బాహుబలి కట్టప్ప సత్యరాజ్తో కలిసి దేశ పర్యటనలో భాగంగా కుంతల జలపాతం దగ్గరకు వెళ్తారు. అక్కడ కుంతల రాజ్యం యువరాణి దేవసేన అనుష్కను చూసి ప్రేమలో పడతాడు. అయితే తను ఓ రాజ్యానికి రాజు కాబోతున్నాడన్న సంగతి దేవసేన దగ్గర దాస్తాడు. ఓసారి కుంతల రాజ్యానికి పెను ప్రమాదం రావడంతో బాహుబలి కాపాడతాడు. బాహుబలి దేవసేన ప్రేమ విషయం బల్లాలదేవకు ఒక సేనాధిపతి చేరవేస్తాడు. దేవసేన చిత్రపటాన్ని చూసిన బల్లాలదేవ ఆమె తనకే దక్కాలని భావిస్తాడు. ఈ సంగతి తన తల్లి అయిన శివగామికి తెలియజేస్తాడు బల్లాలదేవ. కొడుకు కోరికను కాదనకుండా దేవసేనను బల్లాలదేవకు ఇచ్చి పెళ్లి జరిపించేందుకు అంగీకరిస్తుంది శివగామి. బాహుబలి దేవసేనల ప్రేమ వ్యవహారం రాజమాతకు తెలియకపోవడంతో దేవసేనను తీసుకురావాల్సిందిగా బాహుబలిని ఆజ్ఞాపిస్తుంది రాజమాత. అయితే రాజమాతకు విషయం తెలిసిందేమోనని భావించిన బాహుబలికి షాక్ తగులుతుంది. దేవసేనను బల్లాలదేవుడికిచ్చి వివాహం జరిపిస్తానని మాట ఇచ్చినట్లు శివగామి బాహుబలికి చెబుతుంది. అయితే తను దేవసేనాని కంటికి రెప్పలా చూసుకుంటానని మాట ఇచ్చినట్లు కట్టప్పతో చెప్తాడు. తనకు రాజ్యం కంటే దేవసేనకు ఇచ్చిన మాటే ముఖ్యమని బాహుబలి చెప్పడంతో కథలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఆగ్రహానికి గురైన రాజమాత బల్లాలదేవుడిని సేనాధిపతిగా ప్రకటిస్తుంది. ఆ తర్వాత తండ్రి బిజ్జలదేవ నాజర్తో కలిసి కుట్రలు పన్నుతారు. ప్రజలు బాహుబలి వైపే ఉండడంతో వారి నుంచి బాహుబలిని దూరం చేయాలన్న నెపంతో లేనిపోనివన్నీ రాజమాతకు నూరిపోస్తుంటాడు బల్లాలదేవ. బల్లాలదేవ మాటలను నమ్మిన శివగామి తీవ్రంగా ఆగ్రహించి రక్త సంబంధం కన్నా రాజ్యమే గొప్పదని బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధ భూమికి వెళతాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. బల్లాలదేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి బల్లాలదేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు. బల్లాలదేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలుదేరుతుంది. బల్లాలదేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెబుతుంది. రాజమాత పశ్చాత్తాపపడుతుంది. ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని బల్లాలదేవుడు అతడి తండ్రి అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకొని పారిపోతుంది. ఆమె విశ్వాస పాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావడమో అడవి పాలు కావడమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ బల్లాలదేవుని అనుచరులు కొండ కిందికి వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని బల్లాలదేవుడికి చెప్తారు. హైలైట్స్: ఈ సినిమాలో ప్రభాస్ అనుష్కల రొమాన్స్ చాలా బాగా పండిందనే చెప్పాలి. రాజమౌళి ఆర్టిస్టుల నుంచి ఎంత యాక్టింగ్ రాబట్టుకోవాలో అంతా రాబట్టుకున్నాడు అనే చెప్పాలి. రానా దగ్గుపాటి ఈ సినిమాలో రానా విలనిజం చాలా బాగుందని చెప్పాలి. ప్రభాస్ కి గట్టి పోటీ ఇచ్చిన రానా ఇంకా రమ్యకృష్ణ చాలా బాగా యాక్ట్ చేశారు. సత్యరాజ్ కూడా తనదైన స్టైల్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నటీనటుల గొప్పతనం, టెక్నీషియన్ యొక్క పనితనం మాటల్లో చెప్పలేం. కొంచెం క్లైమాక్స్ సీన్ ఇంకా బాగుంటే బాగుండదనే టాక్.